ఇటీవల కొందరు భక్తులు వేములవాడలోని పవిత్రమైన రాజన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇస్లామిక్ దర్గాను తొలగించాలని కోరుతూ ఆలయ ఈవోని కలిశారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో తాజాగా ఆలయంలోని ఈ దర్గా వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. నిత్యం ఎందరో భక్తులు శ్రీ రాజరాజేశ్వరుడిని దర్శించుకునేందుకు ఈ ఆలయానికి వస్తుంటారు. అయితే పరమ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఉండే ఇస్లామిక్ దర్గా మాత్రం నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల మనోభావాలను వెక్కిరిస్తూ వారి మనసులను కలిచివేస్తూ ఉంటుంది. చరిత్రాత్మక రికార్డుల ప్రకారం వేములవాడ ఏడీ 750 నుండి ఏడీ 973 వరకు వేములవాడ చాళుక్యుల రాజధానిగా ఉన్న కాలంలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం నిర్మించబడినట్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అయితే పవిత్రమైన హిందూ దేవాలయంలో హిందూ సాంప్రదాయాలకు ఏమాత్రం సంబంధం లేని, హైందవ విశ్వాసాలకు పూర్తిగా విరుద్ధమైన ఈ ఇస్లామిక్ కట్టడానికి సంబంధించిన ఖచ్చితమైన రికార్డులు మాత్రం లేవు. దేవాలయంలోని ఈ దర్గాకు సంబంధించిన చరిత్ర ఎవరికీ స్పష్టంగా తెలియదు. దీనిపై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సూఫీ వర్గానికి చెందిన ఇస్లామిక్ మత గురువు దుర్బుద్ధితో రాజన్న దేవాలయంపై దాడి చేయడానికి వచ్చి ఇదే దేవాలయం ప్రాంతంలో మరణించడంతో అతడిని ఆ ప్రదేశంలో పూడ్చిపెట్టినట్టు అదే ప్రస్తుతం మనం చూస్తున్న దర్గా అని చెబుతారు. అయితే కొందరు కుహనా చరిత్రకారులు, స్వయం ప్రకటిత మేధావులు మాత్రం దీన్ని మత సహనానికి చిహ్నంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. పవిత్ర హిందూ ఆలయంలో దర్గా నిర్మించటమే మత సహనానికి నిదర్శనం అయితే ఆ దర్గా నిర్మించిన దురాక్రమణదారులది మత సహనమా, లేక ఆనాటి పరిస్థితుల్లో దురాక్రమణకు గురైన నిస్సహాయ హిందువులది మత సహనమా? లేక ఇప్పటికీ చరిత్ర తెలుసుకోకుండా తమ సాంస్కృతిక వారసత్వ సంపద అయినటువంటి దేవాలయంపై దాడిని సర్వమత సమానత్వం అని ఘనంగా కీర్తించే నేటి హిందూ సమాజం యొక్క మత సహనమా అనేది తేలాల్సిన ప్రశ్న. ఇంకో విషయం సార్, ఇప్పుడు అన్ని మతస్థులు అయితే కట్టడం ఉందో ఆ కట్టడం గురించి ఏమన్నా చేసినప్పుడు ఏం చేయగలుగుతుందా? అయితే హిందువులందరూ ఒక ముక్త గ్రంథంతో ఏంటంటే సార్, అక్కడ ఏదైతే కట్టడం ఉందో ఆ కట్టడం వేరేక్కడ ఈ పెట్టడం అనేసి అందరి ఆలోచన ఉంది సార్. వేములవాడ రాజన్న భక్తులు తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ అభిప్రాయం అది. ఇప్పుడు దానికి ఇలాంటి పర్మిషన్ ఉంది సార్. హిందువుల ఆలయంలో అన్ని మత కట్టడాలు ఉండకూడదు కదా సార్. ఎక్కడైనా మన వాళ్ళ దర్గాల్లో మన హిందూ దేవాలయాలు ఎక్కడ పెట్టరు కదా, మనం ఎలా సార్ యాక్సెప్ట్ చేస్తాం? అది మనం అడిగితేనేమో మమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తారు, లేకపోతే జైలు వేస్తారు, మీరు మతగాల్లో వేపుతున్నారు అంటారు. కానీ మీరే పెడతారు. ఇప్పుడు మేము అడిగితేనేమో మీరు ఇలా మాట్లాడతారు. కానీ మాకు ఈ దర్గా వద్దు సార్, ఈ దర్గా వద్దు. దయచేసి హిందువులు మనోభావాలు అర్థం చేసుకొని హిందూ సంఘాలు అందరూ కూడా ఈ రోజు డిమాండ్ చేస్తాం. అవసరమైతే మేము ఎంత ఉద్యమాలను చేస్తాం సార్, కావాల్సిందే సార్. ఇది కూడా సోషల్ మీడియాలో వచ్చింది, మీరు నమ్మకండి. సోషల్ మీడియాలో కాదండి, అధికారికంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్, మీరు మాట్లాడిన మాటలు తప్ప ఇందులో మీరు అధికారికంగా చెప్పిన సార్. మీరు అధికారికంగా ఇంకోటి ఏంటంటే, మీరు ఏ క్లారిఫికేషన్ ఏది కావాలన్నా డైరెక్ట్ గా ఈవోని అడగండి. ఈవో లేకపోతే డైరెక్ట్ గా ఎండోమెంట్ కమిషనర్ గారిని అడగండి. అంతే తప్ప ఇంకా మిగతా ఈ యూట్యూబ్ ఛానల్లో దాంట్లో మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.